అది ఆయన అభిప్రాయం. ఆయన అట్లా కాకపోతే ఇప్పుడు టీఆర్ఎస్ గెలుస్తాను ఆయన చెప్తాడా? చెప్పడు కదా, న్యాచురల్ కదండి దానిలో. అన్ని మీకెవరు చెప్పారు? మీరెవరు సర్టిఫికేట్ ఇవ్వడానికి? అది అంటే మీ జనరల్గా వార్తలు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పింది వేదమా? మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పగానే నిజాలు అయిపోతాయి. నేను మీతో బయస్ కోసం రాలేదు బ్రదర్, నేను మీతో బయస్ కోసం రాలేదు. మీడియాలో రాగానే ఎవరు ఇదైపోరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పగానే అవన్నీ వాస్తవాలు అయిపోయి. ఇప్పుడు నేను చెప్పిన ప్రతిదీ చెప్పాను. ఇసుక మీద చెప్పినా కాదంటాడా ఉత్తమ్ కుమార్ రెడ్డి? DGSND కాంట్రాక్ట్ చెప్పినా కాదంటాడా? ఉంటే ఉన్నట్టు చూపెట్టమనండి. ఈ లూట్ జూట్ అండ్ స్కూట్ ఏదైతే ఉందో నినాదం వాళ్ళది, కాంగ్రెస్ పార్టీ దిక్కుమాల కాంగ్రెస్ పార్టీ నినాదం. దయచేసి మీడియాకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళు ఏది చెప్పగానే అది రాసే ముందు వాళ్ళని అడగరాదు ఒకసారి. బాబు నువ్వు చెప్పిన దానికి ఏమైనా ఆధారం ఉందా, లేకపోతే ఇట్లనే గాల్లో చూసుకుంటే ఏది పడుతుంది మాట్లాడతామని అడగండి. 60 ఏళ్ళ మీ చరిత్ర కళ్ళ ముందు ఉంది కదా వాళ్ళది. దయచేసి వాళ్ళు ఇప్పుడు నేను ఆధార సహితంగా మాట్లాడుతున్నా, ఆధార రహితంగా మాట్లాడితే నిలదీయండి. నేను మీరన్న దానికి కూడా నేను అదే అడుగుతున్నా, వాట్ ఈస్ ద ప్రూఫ్? कौन सी मसला सर? मसला खत्म हो गया सब, सारे मसाइल खत्म हो गए। तकलीफ इस बात की हो रही कांग्रेस पार्टी को कि आज कोई मसाइल है ही नहीं रियासत में। तकलीफ इस बात की हो रही कि लोग भूल जा रहे हैं उनको। कांग्रेस पार्टी को आज याद करने के लिए कोई भी तैयार नहीं है। और जहां कहीं भी इलेक्शन होता कांग्रेस पार्टी बड़ी बड़ी लंबे चौड़े फेंकते रहती इधर उधर। देखिए मैं पूछा उनको GHMC के इलेक्शन के दरमियान, मैं पूछा उत्तम रेड्डी साहब को, बोले मैं जीत जाता हूं। मैं बोला अगर आप इतना यकीन से है कि आप जीतेंगे तो आप इस्तीफा दो, अगर आप हारेंगे तो आप इस्तीफा दो। मैं हारूंगा तो मैं इस्तीफा देता हूं बोल के मैं सवाल किया उनको, कोई जवाब नहीं। फिर पालेर का बाई इलेक्शन आया, उनका खुद का एक लेजिस्लेटर वहां का इंतकाल हो गया था उनका, फिर वहां पे भी बाई इलेक्शन आया, वहां पे भी सवाल करे, बोले हम जीत जाएंगे 50,000 से। मैं बोला हम जीतेंगे, और मैं तब भी सवाल करा उत्तम रेड्डी साहब को। मैं बोला बस साहब आप अगर इतनी यकीन से आप बोल रहे हैं तो अगर आपको इतनी कॉन्फिडेंस है तो आप बोलो, फिर अगर पालेर में हार जाएंगे तो फिर कांग्रेस पार्टी अध्यक्ष पद से मैं राजीनामा देता हूं बोल के बोला नहीं दिए। तो कांग्रेस पार्टी को लंबी चौड़ी फेंकने की आदत बड़ी है, बट आज प्रॉब्लम यह है कि उनको मुंह तोड़ जवाब देने वाले TRS पार्टी में बहुत सारे लोग तैयार है। బ్రదర్ ఇప్పుడు ఏం చెప్పినా నేను లూట్ జూట్ అండ్ స్కూట్. ఇప్పుడు ఊకే నోరు ఉంది కదా మాట్లాడతాం, చేతుకు దురద ఉంది కదా ట్వీట్ చేస్తాం అంటే కాదు. ఆధారాలు ఉంటే ఏదైనా పెట్టమనండి, మాట్లాడదాం. ఊరికే నోరుంది వాగుతాం, దానికి మీరు టీవీలు ఉన్నారు, మీకు కూడా చూపెట్టాలి కాబట్టి చూపెడతాం, మీరు కూడా 24 గంటలు నింపాలి కాబట్టి నింపుతాం అంటే ఏం చెప్పాలి నేను కదా? అంటే పిచ్చి ముదురుతుంది అని అర్థం. పిచ్చి ముదురుతుంది, రోజు రోజుకి ముదురుతుంది. ఎక్కడో దగ్గర వాళ్ళ పార్టీ నిర్ణయం తీసుకొని బ్రదర్ ఇప్పుడు ఆ పార్టీని ప్రజలు పట్టించుకోవడం మానేసి చాలా రోజులైంది. మీరు పట్టించుకోవడం అనవసరంగా మీడియా పట్టించుకునే పెద్దోళ్ళని చేస్తుంది, కానీ ఆ పార్టీని ప్రజలు పట్టించుకోవడం మానేసి ఈ పిచ్చోళ్ళని పట్టించుకోవడం మానేసి చాలా లేదు. థ్యాంక్ యూ. आप देखिए